హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈజీగా ఏమైనా స్నాక్స్ చేయాలన్నా లేదా టిఫిన్స్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తోటకూర వడలండి. మీరు వినింది కరెక్టే. వడల టేస్ట్ కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. రసంలోకైనా సాంబార్లోకైనా నంచుకొని తినడానికి బాగుంటుంది. అలానే ఉత్తినే అయినా తినేయచ్చు, లేదా ఏదైనా చట్నీతో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. చాలా వరకు పిల్లలకి తోటకూర అనేది ఇష్టం ఉన్నది కదండి. ఒకసారి ఇలా వడలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా తోటకూర వడలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పుని ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. అరగంట తర్వాత వాటర్ని సపరేట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా బ్లెండ్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కాదండి, బరకగానే బాగుంటుంది. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను ఇలా చిన్ని చిన్ని ముక్కల్లాగా తరుక్కుని వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు తోటకూర కట్టలు 3 వరకు తీసుకున్నా. తోటకూర ముక్కలు చాలా చిన్నగా తరగాలండి. తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత దానిలోకి చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కారంనైనా యాడ్ చేసుకోవచ్చు, ఒక 1/2 టీ స్పూన్ వరకు. తర్వాత చిన్నగా తరిగిన కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే ఒక ఎండుమిర్చిని సగం వరకు కట్ చేసుకుని వేసేసుకోండి చిన్న చిన్ని ముక్కల్లాగా. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అవసరమైతే లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో 1/2 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని చెయ్యి తడి చేసుకుంటూ మనకి కావాల్సిన సైజులో వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వడల సైజ్ అనేది మరీ లావుగా ఉండకూడదండి, అలానే మరీ పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి. తర్వాత ఇలానే అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు, అవి ములిగేంత వరకు అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి వీటిని జాగ్రత్తగా వేసుకోవాలి. వడలు వేసిన వెంటనే కదిపేయకూడదండి, కదిపేస్తే మనకి విడిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కదిపితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. స్టవ్ మీరు హైలో పెట్టి వేపేశారనుకోండి, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది సరిగా ఉడకదు. కాబట్టి స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. చాలా చక్కగా వేగే కదండి. వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి తోటకూరతో వడల తయారీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.